హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణుక. ఈరోజు మీకు కద్దుకా కీర్ అంటే సొరకాయతో చేసే పాయసం. ఇది చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ అనేది ముస్లిమ్స్ బాగా చేస్తారు. అది రంజాన్ టైంలో చాలా బాగా చేస్తారు. ఎంత బాగుంటుందంటే ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎలా చేయాలని చూద్దాము. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని మందంగా ఉండే కడాయి తీసుకోవాలి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్. అలాగే అదే ప్యాన్లో 1 కప్పు సొరకాయ తురుము. సొరకాయ అనేది చాలా లేతగా ఉండాలి. లేతగా ఉన్నప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. కద్దుకా కీర్ ఇది ఇలా తురుముకొని వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే పాలు అనేది పగిలిపోతాయి అన్నమాట, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని తురుముకున్న తర్వాత వాష్ చేసుకొని ఈ విధంగా నెయ్యిలోనే వేయించుకోవాలి. ఇది కూడా 1 కప్ తీసుకున్నాను. ఇది కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా, లేదా సొరకాయలో ఉన్న వాటర్ అంతా పోయేదాకా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. దీంట్లోకి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. నేను ఓన్లీ 1 కప్ తీసుకున్నాను నేను సొరకాయ అనేది. అందుకోసమని నేను ఓన్లీ 1/2 లీటర్ పాలు, బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకున్నాను. నేను దీంట్లో 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి సగ్గుబియ్యము 2 స్పూన్స్ సగ్గుబియ్యం 2 గంటల ముందు నానబెట్టుకున్నవి కూడా దీంట్లో వేసేసి బాగా చిక్కబడేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట. సొరకాయ అనేది పాలల్లో బాగా కుక్ అవ్వాలి. సొరకాయ సగ్గుబియ్యం బాగా కుక్ అయిన తర్వాత ఇది కస్టర్డ్ పౌడర్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓన్లీ 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్. చిక్కగా కావాలి అనుకుంటే ఇది వేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. అలాగే 1 స్పూను వాటర్లో వేసేసుకోవడమే. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలిపేసి ఇలా వేసుకోవాలి, అంతే. కలిపేసేసుకున్న తర్వాత చక్కెర వేసుకోవాలి. టేస్ట్కు మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నాకు ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. నాకు బాగా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది అనమాట. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కద్దుకా కీర్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. ఇలాచీ పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. ఒక్కసారి చేస్తే చాలు, చాలా బాగుంటుంది. ముస్లిమ్స్ వాళ్ళ ఫెస్టివల్కి చేసుకుంటారు కదా, ఆ టైంలో ఆ సీజన్లో చాలామంది చేస్తుంటారు. వాళ్ళని కాదు, మీరు కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి మీరు కూడా ఇంట్లో ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే భలేగా నచ్చింది. ఇలా డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.